ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం కిషోర్ గారు. ఇది నిజంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రశ్న అండి. దాదాపుగా చాలా మందిని అడిగి చూశాను, కానీ ఎక్కువగా కలిగేటువంటి సందేహం ఎక్కడ ఉంటుందంటే, ఋషులు కానీ మునులు కానీ తపస్సు చేయటానికి ఎక్కువగా కొండ ప్రాంతాలు గుహల్లాగా ఉన్న వాటినే ఎంచుకునేవారు. ఇప్పుడు మనం చూసేది ఇక్కడ పలానా మహర్షి ఇక్కడ తపస్సు చేశారంటే చెప్తారు. అలాగే కొన్ని కొన్ని క్షేత్రాలు, ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రాలు కొండలపైనే వెలిసి ఉండడం మనం హిమాలయస్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకు ఇలా అవే ఋషులు ఎంచుకోవడానికి కారణం ఏంటి? సాక్షాత్తు ఆ భగవంతుడే కొండల్లో అలాగే కొండల పైన వెళ్ళటానికి కారణం ఏంటంటారు? సో దానికి ఒక సైన్స్ ఉందండి. ఈ హిల్ మీరు చూసినట్టయితే, మీరు కొండకు వెళ్ళేటప్పుడు దాని మార్గం ఎలా ఉంటుందంటే ఒక పాము పోయినట్టు ఉంటుంది. దాన్ని సర్పెంట్ ఎనర్జీ అంటాం మనం. కొండ వాటిలో వాటిని ఏమంటారంటే సర్పశక్తి కేంద్రాలు అంటారు. ఆ విధంగా పాము రూపంలో వెళ్తాయి. ఆ తర్వాత ఆ కొండ వాహిక ప్రాంతాల లోపల మీకు ఏవైతే మెటల్స్ ఉన్నాయో, నికిల్, మెగ్నీషియం, కాపర్, జింక్, ఇవన్నీ ఏంటంటే ఒక రాళ్ళ నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే ఇలాంటి ఎర్త్ మెటల్స్ అన్నీ ఉంటాయి కొండ లోపల. అవి ఉండడం వల్ల వీటికి అన్నిటికీ ఒక అమాల్గేషన్ జరుగుతుంది. జరిగి అక్కడి నుంచి ఒక శక్తి పుడుతుంది. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి అంటారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి ఎలా ఉంటుంది అంటే ఒక కారల్ రూపంలో ఉంటుంది. ఇదే విధంగా కారల్ రూపంలో చుట్టుకొని ఉంటుంది. కొండ చుట్టూ మనకి ఇలా చుట్టుకొని ఉంటుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ మన తిరుమల కానీ, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుమల. అందరూ 7 కొండలు అంటారు, కానీ మీరు తిరుమల మన బాడీలో ఉన్న 7 చక్రాలు అవే. 7 చక్రాలే 7 కొండలు. 7 చక్రాలే 7 కొండలు. సో దీంట్లో మీకు రెండోది కూడా ఉంది. తిరుమల పైన ఎవ్వరూ పాదరక్షకులు ధరించకండి, పాదరక్షలతో తిరగద్దు. కొంతమంది ఇప్పటికీ అక్కడ తిరుపతి వాసులు అందరూ లోకల్ వాళ్ళు శనివారం రోజు పర్టికులర్గా చెప్పులు వేసుకోకుండా తిరుగుతారు. అదొక వ్రతంలాగా ఆచరిస్తారు. కానీ ఆ వ్రతానికి ఒక సైన్స్ ఉందండి. సో మీకు అన్నమయ్య సినిమాలో చూసినట్లయితే కూడా అతను పాదరక్షకులతో ఎక్కుతా ఉంటే అమ్మవారే వేరే రూపంలో చాపుతారు. అందరితో వచ్చినా వెళ్ళలేక ఆగిపోతారు. సో ఈ సర్పశక్తి కేంద్రాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆ ఎనర్జీ లోపల కోరల్ రూపంలో చుట్టుకొని ఉంటుందండి. అది స్పైరల్ రూపంలో ఇలా చుట్టుకొని పైకి వస్తుంది. సో ఇలా పైకి వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే ఈ ప్రదేశాల్లో మీరు అడుగు పెడతారో, తిరుమలలో మీరు అడుగు పెట్టంగానే మన పాదాల్లోకి ఆ స్పైరల్ శక్తి అనేది ప్రసారం జరుగుతుంది. అది జరిగి మన బాడీలో ఉన్న మూలాధార చక్రంలో ఉన్న అన్ని చక్రాలు నిద్రావస్థలో ఉంటాయి. అవన్నీ జాగృతం అవుతాయి. వాటినే మనం ఏమంటాం? కుండలిని శక్తి అంటాం. అంటే మీరు అక్కడికి రాగానే ఎన్నో వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి తపస్సు చేసి కుండలిని శక్తి కోసం చేస్తుంటారు. అది మన ఏ సాధన లేకుండా, ఏమీ లేకుండా మీరు అడుగు పెడతానే ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది, జాగృతం అవుతుంది. మీరు అది తిరిగినంతసేపు, తిరుమల క్షేత్రాల్లో మీరు తిరిగినంతసేపు అది యాక్టివేషన్లోనే ఉంటుంది. సో అక్కడికి వచ్చేసరికి, మీరు సెంటర్కి వచ్చేసరికి, ఆ ఎనర్జీ పాయింట్ సెంటర్కి వచ్చేసరికి అక్కడ మన ఆలయ నిర్మాణం అనేది జరిగింది. సెంటర్ పాయింట్లో కరెక్ట్గా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు. ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీరు కానీ చూసినట్టయితే ఇంకొక మిరాకిల్, అద్భుతం. మీరు దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటే నేను ఒక 10 కోరికలు అడగాలనుకుంటా, 10 ప్రాబ్లమ్స్ చెప్పాలనుకుంటా, ఒక లిస్ట్ ఉంటుంది నా దగ్గర. ఒక విష్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ విష్ లిస్ట్ నేను దేవుడి దగ్గరికి వెళ్తూ దగ్గర అయ్యేసరికి ఆటోమేటిక్గా మర్చిపోతా, గుర్తుండదండి. నా మైండ్ టోటల్గా జీరో అయిపోద్ది. ఎందుకు జీరో అవుద్ది అంటే ఆ సెంటర్లో ఉన్న ఎనర్జీ ఏదైతే ఆ శక్తి ఉందో, ఆ శక్తి మన బాడీలోకి వచ్చి మనల్ని థాట్లెస్గా మార్చేస్తుంది. సో మనం చూసినట్టయితే మైండ్ఫుల్నెస్, థాట్లెస్నెస్, ఇవన్నీ మెడిటేషన్ ప్రాక్టీసెస్లో జనరల్గా యూజ్ చేసే టెర్మినాలజీ. ఈ జీరో స్టేట్కి రావడం అంటారు. ఈ జీరో స్టేట్కి రావడం ఎలా జరుగుతుంది? మీరు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడం దగ్గరికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా జీరో స్టేట్లోకి వచ్చేసి మీరు అడగాలనుకున్నది కూడా మర్చిపోతారు. అదొక మాయలాగా
మీరు అడగాలని కూడా మర్చిపోయి ఆయన ఎక్కువసేపు కూడా పెట్టడు కూడా, ముందర కూడా ఆయన ఎక్కువసేపు పెట్టడు. ఆ దీంట్లో ఆయన చూడడానికి, ఆయన అందాన్ని చూడడానికే మనకు సరిపోద్ది. ఆయన అలంకరణ, ఆయన అందం చూస్తూ సైలెంట్గా పక్కకు వచ్చేస్తాం, వెళ్ళిపోవడం. బయటకు వచ్చిన తర్వాత రిలైజ్ అవుతారు మీరు, ఆ ట్రాన్స్లో నుంచి వచ్చిన తర్వాత రిలైజ్ అవుతారు. అప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. మేము అడగలేకపోయాం, మేము చేయలేకపోయాం. ఎందుకు అంటే ఆ జీరో మ్యాగ్నెటిక్ వాల్యూ ఉండడం వల్ల మన థాట్స్ అన్నీ జీరో అయిపోతాయి. అందుకే అలాంటి ప్రదేశాల్లో ఇంకొక నానుడి కూడా ఉందండి. ఏ నానుడి అంటే, ఆలయం మూసిన తర్వాత మాడు వీధుల్లో స్వామి రాత్రి 12 నుంచి 2 గంటల దాకా తిరుగుతారు అని. సో అలా ఆయన కనిపించి వేడి వేడి పొంగల ప్రసాదాలు కూడా ఇచ్చిన భక్తులు కూడా ఉన్నారు, స్వీకరించిన వాళ్ళు. అందుకే ఋషులు కానీ మిగతా వాళ్ళు కానీ ధ్యాన సాధనకి వీటికన్నిటికీ కొండ పరివారిక క్షేత్రాలు ఎందుకు ఎంచుకుంటారు అంటే, ఏ సాధన లేకుండా, ఏ ప్రాక్టీస్ లేకుండా మీలో ఉన్న శక్తులన్నీ యాక్టివేట్ అవుతాయి. అక్కడ ఉన్నంతసేపు, ఆ ప్రదేశంలో మీరు ఉన్నంతసేపు మీరు యాక్టివేషన్లోనే ఉంటాయి. అందుకే చూడండి, దీంట్లో ఇంకొకటి కూడా ఉంది, పరిహార కాండలో క్లియర్గా రాసుంది. ఎవరైనా ఏదైనా డీపెస్ట్ ప్రాబ్లం ఉండింది అనుకోండి, మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం, అన్సాల్వబుల్ ప్రాబ్లం ఏదైతే ఉందో, 3 రాత్రుల్లో మీరు తిరుమల కానీ నిద్ర చేయగలిగితే మీకు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. కానీ ఎలాంటి సమస్య అయినా, కానీ ఎవరైనా ఉండగలరా? దర్శనం అయిన వెంటనే ఆయన 1 గంట కూడా పెట్టడు, ఏదో కొంపలు తగలబడిపోతున్నట్టు అందరం పరిగెత్తాం. 3 రాత్రులు నిద్ర చేయగలిగితే నిజంగా అది ఒక పరిహార కాండలో ఉంది. కానీ ఉండనివ్వడు ఆ ఎనర్జీ, అంటే ఆయన ఉండనివ్వడు అనేది తప్పు, ఆ ఎనర్జీ అనేది ఉండనివ్వదు మనల్ని. అది అయిపోతానే వెంటనే బయటకు వచ్చేస్తుంది. అందుకే క్యూ లైన్లో ఉండే వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేను. సామాన్య భక్తులు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత అదృష్టవంతులో. అలాంటి శక్తి కేంద్రం ఆవరణలో వాళ్ళు దాదాపుగా 10 గంటల నుంచి 15 గంటలు గడుపుతారు ఉంటారు సార్. నిజంగా వీటిల్లో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఆటో హీలింగ్ జరుగుతుంది. ఎంత అదృష్టవంతులు వీళ్ళు. కోరికలు తీరడానికి కూడా కారణం అదే. ఎందుకు మీరు ఆడ ఉన్నంతసేపు మీ బాడీ యాక్టివేట్ అవుతానే ఉంటుంది, మీ ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ అవుతానే ఉంటాయి, రీఛార్జ్ అవుతూనే ఉంటాయి. మేబీ ఏదైనా రూమ్లో అలాట్ చేసిన రూమ్లో అయితే కొంత దూరంగా ఉంటాయేమో, అసలు ఈ కంపార్ట్మెంట్స్ అయితే స్వామికి దగ్గరే ఉన్నాయి దగ్గర. అంటే మీకు ఆ ప్రదేశం అంతా మీకు ఎక్కడ ఆలయ నిర్మాణం కాదండి. మీరు టోల్ గేట్లో ఎంటర్ అయినప్పటి నుంచి తిరుమలలో మీరు టోల్ గేట్ ఏదైతే ఉందో దానికి ఇంకా 3.5 కిలోమీటర్ల ముందు నుంచే 3.5 కిలోమీటర్ల ముందు నుంచే మీకు ఈ శక్తి ప్రవాహం అనేది జరుగుతూ ఉంది దాంట్లో. అందుకే ఎక్కడ కానీ చెప్పులు ఎందుకు వాడద్దు అంటారంటే, ఆ శక్తి మన బాడీలోకి రావడానికి చెప్పులు అనేది అడ్డం కాకూడదు అంటారు. సో మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు దేవాలయంలోకైనా వేసుకొని వెళ్ళిపోతారు. సో ఇలాంటి వాటిల్లో దేవుడు ప్రత్యక్షంగా మనతో ఇంటరాక్ట్ అయ్యే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి అంటే, కొండ పరివారిక క్షేత్రాల్లో దేవుడి ఇంటరాక్షన్ డైరెక్ట్గా భక్తులతో ఉంటుంది. దానికి ఎలాంటి వారధి బలేదు, ఎలాంటి సారథి బలేదు, ఎవరూ బలేదు. అది ఎలా గుర్తించాలండి? అదే అది మన ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మీకు అందుకే మీరు చూడండి, తిరుమలకి ఎందుకు జనాలు ఎక్కువ వస్తున్నారు? వాళ్ళ కోరికలు తీరుతున్నాయి, వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాడు ఆయన, వాళ్ళకి కావాల్సినవి రక్షిస్తున్నాడు. శనివారం వ్రతాలు ఇవన్నీ ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే, అక్కడున్న ఎనర్జీ మన ఎనర్జీతో కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన కోరికలు, వ్యాధులు అన్నీ హీల్ చేస్తుంది. అది దాంట్లో ఒక మెకానిజం జరుగుతుంది, దాని వెనకాన జరిగే మెకానిజం ఉంది. ఈ మెకానిజం వల్ల మన కోరికలు ఇవన్నీ, విషస్ కానీ వ్యాధులు కానీ ఇవన్నీ అక్కడ తీరుతున్నాయి. ఒక మాట అంటారండి, దైవం మానుష రూపేణ అని. ఇది బిలీవ్ చేస్తారా మీరు? అందరూ కదా. ఇప్పుడు ఆయన ప్రోడక్ట్ మీరు దైవ మానుష రూపేణ కాదు, మీరు చెప్పాల్సిన 5 ఎలిమెంట్స్ కూడా దైవమే. అంతే. మీరు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆయన సృష్టి ఆయనది అయినప్పుడు దాంట్లో ఉండేది ఏదైనా దైవమే. అంతే. సో స్వామి రావాలి అన్నా కూడా ఒక మానవ రూపం ధరించే వస్తారు అనేది. ఆ ఫిజికల్ ఫామ్ ఏంటంటే మన కోసం. అంతే. ఆయన మనకు కంఫర్ట్గా ఉండడానికి. దాంట్లో శ్రీశ్రీ గారు కూడా అంటుంటారు జనరల్గా, వేరే నేను ఒక బుక్లో కూడా చదివాను, ఆద్యంతం నిండిన అనంతుడు మా కోసమే ఆయన అతి సామాన్యుడు. ఆద్యంతాలు నిండిన అనంతుడు మా కోసమే ఆయన అతి సామాన్యుడిగా ఉంటాడు. సో ఇప్పుడు మన దేవుడు వచ్చి నేను దేవుడిని అంటే కూడా నమ్మలేని పరిస్థితిలో ఉంటాడు మనం.